మనలో ఏముండాలంటే ఎవరైనా ఏదైనా మనకంటే గొప్పవారు, పెద్దవారు, ఏమండి, ఏదైనా సహాయం చేసేటువంటి వారు మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనం ముఖం ఎంత కళకళలాడిపోతుంది, హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది, మనసు ఎంత వికసించిద్ది. తామర పుష్పం కనుక వికసించినట్టు తెలియకుండా మనలో ఒక రకమైనటువంటి ఆ కళ కనపడతా ఉంటుంది. అంటే ఈ మనిషి ద్వారా నాకు ఈ పని జరిగిద్ది, ఈ మనిషి ద్వారా నాకు ఈ అవసరత తీరిద్ది, ఈ మనిషి ద్వారా నేను ఈ మేలు పొందగలను అనేటువంటి ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తాం ప్రియులారా. అదేవిధంగా మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రార్థించేటువంటి ప్రార్థన నీరసంగా ఉసూరు అంట, నా బతుకు తెల్లారిందిట, నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే అని అనుకొని బాధపడతా నిరుత్సాహంగా అడిగేటప్పుడే నీకు ఎన్ని డౌట్లు, మనిషికి ఉన్నటువంటి డౌట్లమ్మా ఇంకెవరికి ఉండవు నాకు తెలిసి. నువ్వు అడిగేటప్పుడు స్పష్టంగా అడుగు, అడిగేటప్పుడు ఏదైనా అది జరుగుతుందని అడుగు. అది ఆసక్తి అంటే. క్రైస్తవులు ఎవరండి అడగని వాళ్ళు? కానీ కొందరికే జరుగుతున్నాయి, కొందరికి జరగట్లా, కొందరికి నెరవేర్చబడుతున్నాయి, మరి కొందరికి నెరవేర్చబడట్లేదు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన విధానంలో నీకు దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని ఏంటంటే, నువ్వు ఆసక్తితో ఏం చేస్తావంటే ప్రార్థన చేస్తావు. ఇది ఒకరు నెడితేనో కాదు, ఒకరు నేర్పిస్తేనో కాదు, ఇది నీకే అర్థం అవ్వాలా, నీకు అర్థం అవ్వాలి. మేము బలిపీఠం కాడికి వచ్చామనుకోండి, లేదా ఆరాధనలో నిలబడ్డామనుకోండి, ఎవరేమన్నా వింటున్నారా, ఎవరేమన్నా చూస్తున్నారా, మన మాట ఎవరికైనా వినపడుతుందా, ఇదంతా అవసరం లేదు. ఏమనిపించింది, ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈ రైలింగ్ని ఏమనుకుంటుంటే యేసయ్య మన ముందున్నారు, ఆయన కాళ్ళు మనము పట్టుకుంటున్నాం. యేసయ్య మన ముందున్నాడు, ఆయన కాళ్ళు నేను పట్టుకుంటున్నా, ఆయన వింటున్నాడు, ఆయన పోనివ్వకూడదు, దాటిపోతే ఛాన్స్ పోయినట్టే. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, కోరుకున్నాడు. ఎందుకని, నీకు ఇష్టము పుట్టించి ప్రాయం వచ్చినప్పుడు నీ ఏళ్ళ నాకేం కలిగింది, వాంఛ కలిగింది అంటాడు. ఆయన నన్ను దాటిపోతే ఇంకొకరికి జరిగిపోతుంది. కాబట్టి నాకు దేవుడు కార్యం చేయాలి అని అంటే నేను ఆయన పోనీయకూడదు, ఆయన గట్టిగా పట్టుకోవాలి. అందరున్నా ఎక్కెక్కి ఏడిచిన తర్వాత కళ్ళు తెరిస్తే ఇంతమంది ఉన్నారా, కళ్ళు తెరిచిన తర్వాత అనిపించింది ఇంతమందిలోనా ఈ ఏడుపు ఏడిచింది, ఈ కేకలు పెట్టింది, ఈ ప్రార్థన చేసింది, ఇంత గొంతెత్తి అడిగింది. అది ఏలియా ప్రార్థనలో తన క్రేజ్ ఏమిటంటే బయలుని ఆరాధించేటువంటి వారిని పిలిచాడు. రండి, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు తడబడతారు. మీరు ఆరాధించే వానిలో శక్తి ఉంటే నేను కూడా ఫాలో అవుతా, లేదు నేను ఆరాధించే వానిలో శక్తి ఉంటే మీరు ఫాలో అవ్వండి. ఎందుకు 2 తలంపుల మధ్య తడబడతారు? ఎందుకంటే మనుషులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. నోరే కదా నరం లేని నాలుక, ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనము గ్రహించాలి. ప్రవీణ్ పగడాల గారు మాట్లాడారంటే సావుకైనా తెగించాడు, దేన్ని లెక్క చేయలా. మరణించటానికి సిద్ధపడేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో దాని ముందే ఆ మరణం యొక్క అనుభవాన్ని కూడా చెప్పాడు. ఆయన అనుభవించింది కొన్ని ఏళ్ల తర్వాత దానికి తెగించే నిలబడ్డాడు. లేఖనాల్లో ఉన్న వాస్తవాలను వెలితికి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినందుకు, సత్యాన్ని ప్రకటించినందుకు ఏం చేస్తూ ఉన్నారు, దుర్నీతి చేత అడ్డగిచ్చేశారు. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి మనుషుల మీద దేవుని కోపం ఏం చేస్తూ ఉంది ప్రియులారా, రగులుకుంటుంది. నీ కోపాన్ని ఒక దేవుని వ్యక్తి మీద, దేవుని మనిషి మీద కోపాన్ని నువ్వు చూపిస్తే ఆయన కోపగిచ్చుకుంటే ఏమైందో తెలుసా? ఒకరినే మీరు నశింపజేయగలిగారు, శారీరకంగా ప్రాణాన్ని తీయగలిగినటువంటి వారు మనుషులు. కానీ
దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్తాన్ని కూడా ఒక మనిషి కొరకు ఏమండి, సమస్తాన్ని కూడా ఎన్ని లక్షల వేల మందినైనా నశింప చేయుటకు వెనుకాడడు. కారణం ఏంటో తెలుసా? అంటే మనిషి శిక్షించేవాడా, ఏమండి, మనిషి బాధపరిచేవాడా, శపించేవాడా? మీ యేసు ప్రభు శపించేవారా అంటారు. అర్థం కాని వాళ్ళంతా వ్యర్థంగా ఏదో జ్ఞానం ఉందని చెప్పి వితండవాదానికి, తర్కానికి దిగుతూ ఉంటారు. అంతే. ఎంతమందిని టార్గెట్ చేసినా క్రైస్తవులను నశింపజేస్తారో కానీ క్రైస్తవ్యాన్ని నశింపజేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పొట్ల గొట్టు చాపట్ల గట్టిగా అదే చప్పట్లో చప్పట్లు కొట్టమాక సావుకు భయపడి కొట్టిన చప్పట్లు లాగా ఉన్నాయి, కానీ సావటానికి సిద్ధంగా ఉన్నామన్న చప్పట్లు వేరుగుంటాయి. ఇప్పుడు కొట్టి చూపించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మంచి ఇతల ఆసక్తితో ఏం చేస్తూ ఉన్నాడు? ఏలియా ప్రార్థన చేశాడు. రండి చూసుకుందాం ఛాలెంజ్ విసిరాడు. ఎందుకంటే ఎవరికి సంబంధించిన దాన్ని బలికి వారు సిద్ధపరచుకోవాలా, ఒకే దానిని బలికి సిద్ధపరిచారు. వారు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థిస్తూ ఉండగా మీ దేవుడు వాస్తవమైతే ఆకాశం నుండి అగ్నొచ్చి దహించి వేయాలా. అదే వధించబడినటువంటి బలి పశువు యొక్క మాంసాన్ని మేము ప్రార్థన చేస్తా. వాళ్ళు 450 మంది ఉన్నారండి, ఒక్కడు ఉన్నాడండి. చూడండి ఎట్లుంటుంది అసలు ఆ సిచ్యువేషన్. ఒకసారి ఊహించుకో నువ్వు. ఇటు ఒకరు, ఇటు 450 మంది. దీనికి తోడు ఎంతమంది చూసే ప్రేక్షకులు? ఇంతమందిలో ఒక్కడో ఏ ధైర్యంతో నిలబడ్డాడు, ఏ మాట అనగలిగాడు, అలా ఎవరిని బట్టి అనగలిగాడు? ఒకసారి ఆలోచించారా? చెప్పండి. ఎంత అద్భుతం. ఒకే ఒక ప్రార్థన చేస్తాడు. నేను మాట ఇచ్చా, నన్ను బట్టి నువ్వు ఈ కార్యము, నిన్ను బట్టి కాదు నన్ను బట్టి ఈ కార్యము నువ్వు జరిగించు అని అనకముందే వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమండి చేస్తూనే ఉన్నారు. రెస్పాన్స్ లేదు, రిజల్టు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏదో ఒక చిన్న ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలో ఏం కనపడి ఉండొచ్చు మీకు? అతనిలో ఉన్న ఆసక్తి. అంటే ఆసక్తి అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. అంటే తనకు ఒక నమ్మకం ఏంటంటే, నేను అడిగిన వెంటనే దేవుడు వింటున్నాడు, నేను అడిగిన వెంటనే జవాబు వచ్చింది, నేను అడిగినటువంటిది దేవుడు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో, ప్రగాఢమైనటువంటి నమ్మకం దేవుని ఎడల తనకుంది. కాబట్టి అలా ప్రార్థించిన వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసిందంటే, వధించబడిన బలి పశువు యొక్క మాంసము కాల్చబడింది, బుగ్గి బూడిదైపోయింది. కొట్టు చాపడలే. సమాజంలో ఉన్నాము కానీ, బ్రతుకుతున్నాం కానీ ఆ సమాజం యొక్క లెక్కలో మనం లేవు. కొంతమంది జనాభా లెక్కల్లో ఉండరు, జనంలో ఉంటారు, జనాభా లెక్కలో ఉండరు. వీళ్ళ పేరు గవర్నమెంట్లో ఉండదు, అందుకే వాళ్ళకి ఓటు ఉండదు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నటువంటి మనం, ఆయన నమ్మినటువంటి వారు, మనం ఎలా బ్రతకాలి? మనం అడుగుతున్నటువంటి దానికి జవాబుని దేవుని సన్నిధిలో పొందుకోగలగాలి. ప్రార్థించేటువంటి మన జీవితాల్లో ఏలియాకున్నటువంటి ప్రార్థనలో ఆయన క్రియేజ్ ఏమిటంటే ఆసక్తితో. ఈరోజు మనం అలా అడగాలి. మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన పరిస్థితుల కొరకు, మనం అడిగిన వాటిని చూసేదాని కొరకు, కావాలనుకున్నటువంటి వాటిని పొందుకునే దానికోసం ప్రార్థనలో నీకున్న క్రేజ్ ఏంటో ఆ ప్రార్థన ద్వారా ప్రూఫ్ చేసుకో. కొట్టు చాపట్లే గట్టిగా. ఏదన్నా ఒక ప్రూఫ్ అడిగితే అది లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రూఫే పట్టుకురమ్మంటారు. దానికోసం నువ్వు ఎన్ని తిప్పలైనా పడతావు, కానీ ఇక్కడ నువ్వు ప్రూఫ్ చేసుకోలేకపోతున్నావు. గవర్నమెంట్కి ఆధారాలు కావాలా, యేసయ్యకి ఆసక్తి కావాలి. కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.